వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ బ్లాగ్స్. ఏంటి పిల్లలందరూ ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళందరూ మా ట్యూషన్ పిల్లలండి. మా ట్యూషన్ పిల్లలందరూ టూర్కి వెళ్దాం అంటే ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఆ ప్లేస్ ఏది అనేది చెప్తాను. వెళ్ళే దారిలో ఆటోలో మా పిల్లలు అయితే అల్లరి అయితే బాగా చేశారు. ఒకరికొకరు చాలా అంటే చాలా అల్లరి చేశారు. ఇప్పుడైతే మేము రావాల్సినటువంటి ప్లేస్కి అయితే వచ్చేసాము. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇప్పుడైతే బనానపల్లె దగ్గర ఉన్నటువంటి యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసామండి. ఈ యాగంటిలో కొన్ని సినిమాలు అయితే తీశారండి. జయమనదేరా, నేనే రాజు నేనే మంత్రి, పుష్ప 2, జై బాలయ్య సాంగ్ షూటింగ్ అయితే తీశారండి. ఈ యాగంటి క్షేత్రానికి ఒక చరిత్ర అయితే ఉందండి. ఈ యాగంటిలో ఎక్కడ చూసినా కూడా మీకు ఒక కాకి కూడా కనపడదు. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు పెరుగుతూనే ఉన్నాడండి. 8 సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతూ ఉంటాడు. ఇంతకుముందు నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేది. ఇప్పుడైతే నందీశ్వరుడు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రదక్షిణ చేయడానికి వీలుగా లేదు. మేమందరం దర్శనం ముగించుకొని పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాము. క్షేత్రాన్ని శివుని కోసం కాదు కట్టించింది, వెంకటేశ్వర స్వామి కోసం కట్టించినారు. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేసేటప్పుడు మన కాలు బొట్టునేలు ఉంటుంది కదా, బొట్టునేలు దగ్గర కొంచెము కాటు పడింది. కాటు పడిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించకూడదు అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇందాక మనం వెళ్ళాం కదా వెంకటేశ్వర స్వామికి పైకి ఎక్కినామా, అక్కడ పెట్టారు స్వామి. తర్వాత ఇక్కడే దగ్గరలో ఉన్న మనకి స్వామి పొలాలలో స్వామివారి విగ్రహం దొరికింది. శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి విగ్రహం. ఎక్కడ చూసినా కూడా శివపార్వతులు ఒకే విగ్రహంలో ఉండరు. ఓన్లీ ఒక యాగంటిలో మాత్రమే శివపార్వతులు ఇద్దరు ఒకే విగ్రహంలో ఉంటారు. అందుకే ఎక్కడైనా చూసుకోండి శివునికి ఎదురుగా నంది ఉంటుంది, కానీ యాగంటిలో శివునికి ఎదురుగా నంది ఉందే, సైడ్కి ఉంది. ఎందుకు ఉంది అంటే వాళ్ళ భార్యాభర్త శివపార్వతుల మధ్యన ఉండకూడదని చెప్పేసి నందీశ్వరుడు సైడ్కు ఉన్నాడు. ఈ నందీశ్వరుడు కూడా 8 సంవత్సరములకు ఒకసారి ఒక అంగుళం అనేది పెరుగుతూ ఉంటాడు. అర్థమైందా? అంగుళం అంటే ఇంత. 8 సంవత్సరములకు ఒకసారి ఇంత పెరుగుతుంటాడు స్వామి నందీశ్వరుడు. ఆయన పెద్దగా పెరిగి లేచి రంకేసినాడంటే కన్నా ప్రపంచం అనేది అంతమవుతా అనేది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారు. అర్థమవుతుందా? ఇంకోటి ఇక్కడ శివుని కోసము అగస్త్య మహాముని ఏమంటారు స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాడు. ఆయన కోసము శివుని కోసమని ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం చేసే సమయంలో ఒక కాకి వచ్చి ఆయన ధ్యానానికి భంగం కలిగిస్తుంది. ఎవరు చేస్తుంటే అగస్త్య మహాముని. ఇప్పుడు మనం పైకి ఎక్కామా, ఆ శివలింగం ఉందా, ఆ శివలింగం ఎదురుగా అగస్త్య మహాముని కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు స్వామివారి కోసం అని. చేస్తున్న సమయంలో ఆ పైన పొక్కుంది కదా, అక్కడ నుంచి కాకి వచ్చి స్వామివారి ధ్యానానికి భంగం కలిగిస్తే అగస్త్య మహాముని ఆ కాకులకి శాపం ఇస్తాడు. ఏమని? మీ కాకి యొక్క జాతి మొత్తము ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో అస్సలు తిరగకూడదు అని అప్పుడు కాకులకు శాపం ఇస్తాడు. ఎవరిచ్చేది? అగస్త్య మహాముని. శివుడు ఇయ్యడు. ఇందాక ఎవరో శివుడు అని చెప్పారు, అది తప్పు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ఒక్క కాకి అంటే కాకి కూడా పైన తిరగదు, వాళ్ళదు, రాదు కూడా.